ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఇది గలిలయలోని కానా అను ఊరిలో జరిగిన రెండవ అద్భుతం. మొదటి అద్భుతం నీళ్లను ద్రాక్షారసంగా మార్చటం. ఈ రెండు అద్భుతాలలో ఒకే రకమైన మాట ఉన్నది. అది నీళ్లను తాకలేదు, వాటిని పట్టుకోలేదు, కానీ ముంచి ప్రధాని ఎదురు తీసుకువెళ్ళండి అన్నప్పుడు వారు ముంచి తీసుకొని వెళ్ళినప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. ఈ సందర్భంలో ప్రధాని కుమారుడు జబ్బుతో ఉన్నాడు, మరణానికి అతి సమీపంగా ఉన్నాడు. వచ్చిన కుమారుణ్ణి స్వస్థపరచమని ప్రాధేయపడుతున్న ఆ ప్రధానితో అంటున్న మాట, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగైపోయినాడు. ఈ మాట చెప్పినప్పుడు ఆ ప్రధాని హృదయంలో విశ్వాసం కలిగింది. నమ్మినాడు, నమ్మకంతో వచ్చినాడు, నమ్మకంతో అడిగినాడు, వచ్చి స్వస్థపరుస్తాడని ఆలోచనతో వచ్చినాడు. కానీ యేసయ్య నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగైనాడు అన్న మాటను కూడా నమ్మినాడు. చాలాసార్లు దేవుని నుండి మనము సమాధానాన్ని ఏ విధంగా ఆశిస్తామంటే, మనకు కావలసిన సమాధానం కొరకే వెతుకులాడతాం, మనకేదైతే కావాలో దాని కొరకే వెతుకులాడతాం. కానీ ఆయన మన కొరకే సిద్ధపరిచిన మార్గము అది ఎంత సుదీర్ఘమైనదైనా, ఎంత కష్టమైనా ఆ మార్గంలో నడవగలిగితే ఆయన మన కొరకి దాచిన మేళ్లను సమృద్ధిగా సంపూర్ణముగా పొందుకొని కొనసాగగలం. అద్భుతాలు జరిగించిన దేవుడు, అద్భుతాలు మన కొరకే స్థిరపరిచిన వాడు మన బ్రతుకుల్లో కని విని ఎరగని స్థితికి నడిపిస్తాడు. యేసయ్య ముట్టకుండానే స్వస్థపరిచినాడు. ఆయన మాట సెలవిస్తే ఎన్ని అద్భుతాలు. సమాధి బయట నిలబడి లాజరు బయటికి రా అని పలకగానే చచ్చినవాడు, శవమై ఉన్నవాడు యేసయ్య మాట విన్నాడు. మనము దేవుని వాక్యాన్ని అనేక సార్లు వింటూనే ఉన్నాం. వినుట వలన విశ్వాసం కలుగును అన్న మాట మనకు బాగా తెలుసు. ఈ వినిన ఈ యేసయ్య మాటల్ని, దేవుని లేఖనాల్లోని ఈ నమ్మకమైన వాక్యాన్ని మనము మన హృదయాల్లో దాచుకొని మన జీవితంలో ఎంత విశ్వాసంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? ప్రధాని నమ్మకంగా వచ్చినాడు, విశ్వసించినాడు, తన కుమారుడు బాగవటము తను చూడగలిగినాడు. మనం కూడా మన బ్రతుకులలో దుర్భరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, అవి మనల్ని కాల్చేస్తున్నప్పుడు, కూల్చేస్తున్నప్పుడు, మనల్ని పాతాళంలోకి త్రొక్కివేస్తున్నప్పుడు మనము పడుతున్న వేదనను ఎవరు తీరుస్తారు? ఎవరు మనల్ని తిరిగి నిలబెడతారు? ఎవరు మనల్ని బలపరుస్తారు? కొండల తట్టుకు నా కనులెత్తి ఉన్నాను, సహాయము ఎక్కడి నుండి వచ్చును? మనము మన యేసయ్యను అర్థించినప్పుడు, ప్రార్థించినప్పుడు, వేడుకున్నప్పుడు ఆయన ఇచ్చే జవాబు, ఆయన ఇచ్చే నమ్మకమైన మన బ్రతుకులలో నెమ్మది ఇంత అంత కాదు. మనుషులు ఎవరు కూడా ఇటువంటి భరోసాని, ఇటువంటి నమ్మకమైన స్థితిని ఇచ్చేవారు ఉండరు. ఆయన నువ్వు అడిగినప్పుడు అన్నీ ఇస్తాడు. నువ్వు అడుగుతున్న తోడనే విశ్వాసంగా అడిగే వారంగా ఉందాం. ఆయన నీ బ్రతుకుల్లో ఏ విధంగా అద్భుతం జరిగిస్తాడో నువ్వు ఊహించనక్కర్లేదు. ఈ విధంగా చేస్తాడేమో అనుకుంటూ నువ్వు ఆలోచన చేయడానికి వీల్లేదు. నయమాను అది విధంగా అనుకుంటూ వచ్చినాడు. ఎలీషా తన శరీరం పైన చెయ్యి ఉంచి ఎక్కడైతే బాలేదో అక్కడ తన చేతిని ఆడిస్తాడనుకున్నాడు. ఊహలకు మించిన అద్భుతం జరిగిస్తాడు. యోర్దానులోకి వెళ్ళి మునగమని చెప్పినాడు. అనగానే మొదట ఇష్టపడలేదు,
కానీ వెళ్ళి మునిగిన తర్వాత అర్థమైంది ఆ గొప్ప అద్భుత కార్యం ఏ విధంగా జరిగిందో. మన బ్రతుకుల్లో కూడా అంతే. ఆయన ఊహకు అందని గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నీవు పతనావస్థలో ఉన్నావని, మరణంలో ఉన్నావని, జీవితం చేజారిపోతుందని, బ్రతుకు బ్రద్దలైపోయిందని ఇతరులు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్న వారి ముందే తిరిగి నిన్ను ఆశ్చర్యరీతిగా నిలబెట్టగలిగిన గొప్ప సమర్థత యేసయ్యలో ఉన్నది. మాట సెలవిస్తే చాలు బ్రతుకులు మారిపోతాయి. ఆ యేసయ్యను నమ్మకంగా ఆయనతో కలిగి ముందుకు కొనసాగుతూ కలిగి ఉన్న ప్రతి లోటుపాట్లను ఆయన సన్నిధానంలో తీర్చుకొని ముందు కొనసాగే వారంగా మనం ఉందాం. అట్టి నమ్మకమైన స్థితిలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆ విశ్వాస జీవితంలో మనము నిలబడి ముందుకు కొనసాగుదుము గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. ఈ నమ్మకమైన లేఖన భాగం కొరకే కృతజ్ఞతలు. దేవా, మేము కూడా విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. నీ దగ్గరికి వస్తూ ఉన్నాం, ఈవులను అడుగుతున్నాం, ఆశీర్వాదాలు అడుగుతున్నాం. నా తండ్రి, మాకు కావలసిన ప్రతి అక్కరను అడుగుతున్నాం. నీవు తీర్చేవాడవుగా మాకు తోడై ఉన్నావు. ఊహకు అందని మేళ్లతో ఆశీర్వాదాలతో దీవిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నావు. దేవా, నీ యొక్క ఆశ్చర్య కార్యాలను గ్రహించి నమ్మకంగా విశ్వాసముతో నిన్ను కలిగి కొనసాగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే అక్కర్లలో, అవసరతలో, నా తండ్రి ఆరోగ్యరీత్యా, నా తండ్రి ఆర్థికంగా, నా తండ్రి సామాజికంగా, నా తండ్రి ఎంతమంది అయితే కష్టపడుతున్నారో ఆ బిడ్డలందరికీ నీ యొక్క బలముతో, శక్తితో నింపండి. నా తండ్రి, జ్ఞానము కొదువుగా ఉన్నదని బాధపడుతున్న బిడ్డలకు నీ సన్నిధానం జ్ఞానముతో నింపండి. నువ్వు మాట సెలవిస్తే చాలు దేవా, మా బ్రతుకుల్లోని ప్రతి సమస్య సమసిపోతుంది. యేసయ్య, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకై ప్రత్యేకంగా ఈ దినం ప్రార్థిస్తున్నాం. అయ్యా, కష్టపడుతున్న తల్లిదండ్రుల కొరకే ప్రార్థిస్తున్నాను. బిడ్డల కొరకే చేస్తున్న ప్రతి పనుల్లో దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వండి. అయ్యా, బిడ్డలు ఎదుగుతూ ఉండగా నాయన కనులారా చూస్తూ సంతోషించే తండ్రి మంచి నమ్మకమైన జీవితాన్ని ప్రతి తల్లిదండ్రులకు, కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కావలసిన ప్రతి అవసరత నీ మహిమలో తీర్చి స్థిరపరిచి నడిపించమని ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ప్రయాణాలను దీవెనలుగా, అతన్ని భద్రమైన ప్రయాణాలుగా అతన్ని మార్చి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క చిన్న వీడియో ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్కును వింటున్నారో అటు బిడ్డలందరినీ దీవెనతో నింపండి. అనేకులు నా తండ్రి యొక్క మాటలు వినుటకు సహాయం దయచేయని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్యను అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.